కర్మ ఎవరిని వదలదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత అవినీతి జరిగిందో వేరెవరు చెప్పినా జనం నమ్మరు. అలాంటిది కేసీఆర్ కూతురు కవిత నోటి వెంట ఆ అవినీతి పాలన చుట్టా బయటపడటంతో బీఆర్ఎస్ నేతలు అవాక్కవుతున్నారు. దేవుడు కేసీఆర్ కన్నా కూతురితోనే నిజాలన్నీ చెప్పించాడు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి కుంభకోణాల గురించి తెలుసుకున్న జనం ఆ పార్టీ అంటే ఈసడించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు అదనంగా పార్టీ ఫండ్ అందజేశారన్నారు. హరీష్ రావుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కవిత నిలదీశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి ఆ డబ్బులు వచ్చాయన్నారు. పెద్ద సారుకు నీడలాగా సంతోష్ రావు ఉంటాడు. ఆయన ధనదాహం ఎంతంటే పెద్ద ఆయన హరితహారం అని పెడితే సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారలేస్తే సెలబ్రిటీలను తీసుకొస్తాడు. వారిని వాడుకొని ఫారెస్ట్లను కొట్టేసే ప్లాన్ ఈయనదే. ఈయన వెనుక 2-3 మనుషులుంటారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది చాలా సామాన్య కుటుంబం. కానీ ఇప్పుడు ఆయన శ్రీమంతుడు. మేఘా కంపెనీతో కలిసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మోకిల్లాలో 750 కోట్ల విలువైన విల్లాల ప్రాజెక్టు కడుతున్నారు. ఇంత డబ్బు వాళ్ళకెలా వచ్చిందని కవిత ప్రశ్నించారు. కవిత చెబుతున్న చిట్టాతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.